సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పోలీసులు అయ్యప్పమాల దీక్ష తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు సెలవు తీసుకోండి, ఎందుకంటే జుట్టు పెంచుకుని యూనిఫామ్ లేకుండా షూస్ కూడా లేకుండా విధులకి రావద్దు, అలాంటి వాళ్ళకు అనుమతి లేదు అని చెప్పి పోలీసు శాఖ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయ్యప్ప మాల తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితుంది. ఈ ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపిన పరిస్థితుంది. ఈ ఉత్తర్వులను ఏ విధంగా చూడాలి, దీని గురించి మనం మాట్లాడదాం. ప్రముఖ సామాజికవేత్త, ఆధ్యాత్మికవేత్త యమునా పాఠక్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు, నాతో పాటు మాట్లాడదాం మేడంతో. మేడం నమస్తే. మేడం, పోలీస్ శాఖ ఉత్తర్వులు, గతంలో ఎప్పుడూ లేనటువంటి ఉత్తర్వులు అయ్యప్ప మాల తీసుకోవాలనుకునే పోలీసుల పట్ల ఈ విధంగా రావటాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక ఆధ్యాత్మికవేత్తగా ఈ ఉత్తర్వులు అసలు ఏముంది, ఎందుకు ఈ ఆలోచన చేశారో ఏమనిపిస్తుంది మీకు? ముందుగా వాలి గారు, ఇది మనం విభిన్న కోణాలలో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నారు ఆధ్యాత్మిక పరంగా ఎలా చూడాలి అని. ఆధ్యాత్మిక పరంగా చూసే ముందు మన పురాతన భారతదేశంలో డెమోక్రసీ ఇప్పుడుంది. కాన్స్టిట్యూషను, రైట్స్, ఆర్టికల్స్, డిఫరెంట్ ఆర్టికల్స్, మన వ్యక్తిగత స్వేచ్ఛ, రిలీజియస్ ఫ్రీడమ్, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చెప్పబడ్డాయి. కానీ దానికి ముందు పురాతన భారతదేశంలో ఎలాంటి వ్యవస్థ ఉండేది? అప్పట్లో రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో అక్కడ ఉండే సైనిక దళాలు, ఆ దేశ సరిహద్దులు కావచ్చు, రక్షక భటులు, ఇప్పుడు ఆ రాజ్యాల్లో కూడా రక్షక భటులు ఉండేవాళ్ళు. దేశ సరిహద్దులో వాళ్ళ రాజ్యాల్ని కాపాడే ఒక సైనిక వ్యవస్థ కూడా ఉండేది. మరి ఆ సైనిక వ్యవస్థ, అప్పుడు ఉండే రక్షక భటులు మన పురాతన భారతంలో ఎలా వ్యవహరించేవారు అంటే, ఇలాంటి పూజలు, ఆచారాలు, వ్యవహారాలు వాళ్ళు చేసేవారా అంటే ఎస్, ఖచ్చితంగా చేసేవారు. వాళ్ళ రాజ్యంలో సమర్థించేవారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల, అంటే ఒక నిర్దిష్టమైన ఒక ఆచారం పాటించడం వల్ల, ఒక వ్రత దీక్ష తీసుకోవడం వల్ల, అనేక దీక్షలు సైనికులు తీసుకోవడం వల్ల వాళ్ళల్లో ఒక రకమైన ఆత్మబలం చేకూరుతుందని, ఒక స్థిరత్వం. ఎందుకంటే చాలా వరకు ఇలాంటి ప్రక్రియల్లో మంత్రోచ్చారణ, పూజా విధానంలో కూడా మానసిక స్థిమితత, అలాగే వాళ్ళల్లో ఒక నిర్దిష్టమైన మనశ్శాంతి, ఇట్లాంటివన్నీ కూడా, అంటే మెడిటేషన్, ఇటువంటి ప్రాక్టీసెస్ వల్ల కూడా వాళ్ళలో ఒక ఆత్మబలము, ఇవన్నీ, అండ్ నైతికంగా కూడా నైతిక విలువలు పెంపొందించే విధంగా మనం చేస్తున్న పూజా ప్రక్రియ, వాళ్ళు చేస్తున్న ఆ సదాచారంలో భాగంగా ఒక ఎథికల్గా కూడా ఎలా ఉండాలి, నైతికంగా ఎలా ఉండాలి. సో ధర్మం అనే మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి, ఎంచుకోవడం వల్ల ఫలితం ఏంటి, అలాగే రాజ్యాన్ని కాపాడే ఒక నిబద్ధత కోసం వాళ్ళు ఎలా వ్యవహరించాలి, ఎంత నైతికంగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత విశ్వాసంగా ఉండాలి, ధర్మాన్ని కాపాడమే విధంగా ఎలా ఉండాలి అనే దానికి వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక ట్రైనింగ్, అంటే వాళ్ళు చేసే దీక్షలు కావచ్చు, పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళని ఒక ఉన్నతమైన మానసిక స్థితికి చేర్చడానికి దోహదపడేవి అప్పట్లో. సో అప్పట్లో ఇవన్నీ యాక్సెప్టెడ్. కానీ ఆధునిక యుగంలో మనకి దేశంలో ఇవన్నీ జరిగిపోయి, రాజులు, రాజ్యాలు ఇవన్నీ పోయినాయి. అప్పట్లో ఈ వ్యవస్థ ఉండేదా అంటే పురాత భారతంలో ఈ వ్యవస్థ ఉండేది. ముఖ్యంగా వీళ్ళల్లో ఒక స్థిరత్వాన్ని పెంచే విధంగా కూడా దోహదపడేవి. మరి మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ భారతదేశం వచ్చిన తర్వాత కూడా మన రాజ్యాంగం, మన ఒక కాన్స్టిట్యూషన్, ప్రతి దానికి, ప్రతి హక్కుకి రూల్స్, రెగ్యులేషన్స్, ఎలా వ్యవహరించాలి, సిటిజన్స్గా, ప్రభుత్వ అధికారులుగా, అందులో కూడా అనేక విభాగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఎలా ఉండాలి, వాళ్ళ డ్యూటీస్, ఇవన్నీ కూడా పొందుపరుచున్నాయి. అది మీరు తీసుకుంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మనం మాట్లాడితే ఆర్టికల్ 25 అనేది పూర్తిగా కూడా ఒక మతపరమైన స్వాతంత్రం మనకిచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్, ఇది ఫాలో అవ్వడానికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది మనకి పూర్తిగా కూడా మన రాజ్యాంగం మనకిచ్చింది. అది మీరా, నేనా అనేది కాదు, ఈ దేశ సిటిజన్స్గా మనందరికీ కూడా మనకి ఆ హక్కు ఉంది. సరే, బాగుందండి. మరి ఉంది, వాట్ అబౌట్ పోలీస్ పర్సనల్, ఆర్మీ, పారామిలిటరీ, మరి వీళ్ళకి వర్తించదా అండి అంటే వాళ్లకు కూడా వర్తిస్తుంది, బట్ ఇట్ ఈస్ కండిషనల్. ఎలా అంటారా, ఇప్పుడు మీరు చూడండి, కాన్స్టిట్యూషనల్గా ఇట్ ఈస్ వ్యాలిడేటెడ్. ఆర్టికల్ 25 అనేది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది అందరికీ ఉన్నప్పటికీ కూడా, బట్ ఇట్ కెన్ బి రెస్ట్రిక్టెడ్ ఫర్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ పోలీస్ ఫోర్స్. ఇది ఖచ్చితంగా చెప్పబడింది. కాబట్టి ఏమిటి, ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి వీటికి. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, మెంబర్స్ ఆఫ్ డిసిప్లిన్ ఫోర్స్, అంటే వాళ్ళు పోలీసు, ఆర్మీ, పారామిలిటరీ, వీళ్ళందరూ కూడా వీళ్ళకి దే కెన్ హ్యావ్ రిలీజియస్ ఫ్రీడమ్. ఎలాగా, రీజనబుల్లీ రెస్ట్రిక్టెడ్ టు మెయింటైన్ యూనిఫార్మిటీ,
ఆపరేషనల్ రెడీనెస్ అంటే ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా సంసిద్ధంగా ఉండే ఒక ఆపరేషనల్ రెడీనెస్, డిసిప్లిన్, న్యూట్రాలిటీ ఇన్ ద స్టేట్, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పబడింది. సో మనకి రాజ్యాంగం వాళ్ళకి కూడా ఇచ్చింది, వాళ్ళు చేసుకోవచ్చు అన్నీ చేసుకున్నప్పటికీ కూడా రెస్ట్రిక్షన్. ఏమిటి రెస్ట్రిక్షన్ అంటే ఆపరేషనల్ రెడీనెస్ 100% ఉండాలి, డ్యూటీలో ఉన్నవాళ్ళు సంసిద్ధంగా ఉండాలి. అదేంటండి, ఇది కేవలం భారతదేశంలోనే ఉందా? మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళకి కూడా అనేకమైన మతపరమైన ఇవి ఉన్నాయి కదా, మరి వాళ్ళకి లేదా అనేది మనకి తీవ్రంగా వినపడుతోంది. మిగతా దేశాల వాళ్ళ మతపరమైన ఆచారాలు వ్యవహరిస్తారు కదా అంటే ఇక్కడ కూడా దేర్ ఈజ్ రెస్ట్రిక్షన్. మీరు చూస్తే క్రిస్టియానిటీ పాటించే దేశాలు కావచ్చు, ఇస్లాం పాటించే దేశాలు కూడా దేశము భద్రత అనే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఫిట్నెస్, ఇప్పుడు దీక్షలు చేస్తున్నప్పుడు కొంతవరకు ఫిట్నెస్ అనేది, ఇప్పుడు మీరు ఫాస్టింగ్ వ్రతం చేస్తారు, మామూలు టైంలో మీ ఎనర్జీ లెవెల్స్ ఒక టైంలో, అంటే మామూలుగా నేను సర్వసాధారణంగా మాట్లాడుతున్నాను, లోతుగా కాదు. సో ఇలాంటివన్నీ కూడా రిలీజియస్ ప్రాక్టీసెస్ వల్ల వచ్చే ఇవన్నీ పరిణామాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా గమనించి యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ ద ఫిజికల్ ఫిట్నెస్, ఇది మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఆ దేశాలలో రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా అమల్లో ఉన్నాయి. రిలీజియస్ ఫ్రీడమ్కి ఆస్కారం ఇస్తూనే అట్ ద సేమ్ టైం వాళ్ళు రెస్ట్రిక్టివ్ మోడ్లో కూడా ఉండే పరిస్థితి ఉంది. అండ్ మరీ ముఖ్యంగా వాళ్ళు దీక్షలు తీసుకోవచ్చు, డ్యూటీలో ఉండొచ్చు, కానీ అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చూడండి దీక్షలు తీసుకోవచ్చు అనే పరిస్థితి తీసుకుంటే, మరీ ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఇక్కడ ఖచ్చితంగా యూనిఫామ్ అనేది డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా వారు ఇందులో కొన్ని నియమాలు ఉన్నాయి. యూనిఫామ్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని రూల్స్ దీక్ష తీసుకున్న వాళ్ళు అది పాటించాల్సిందే. ఇదంతా కూడా ఇందులో లేని పరిస్థితి. సో వాళ్ళు ఏంటంటే మీరు దీక్ష తీసుకోండి, దీక్ష మీద బ్యాన్ లేదు. ప్రభుత్వాలు కానీ సుప్రీంకోర్టు కానీ ఎవరికి కూడా మనకి దేశ రాజ్యాంగం ఇచ్చే హక్కు ఏంటంటే దీన్ని బ్యాన్ చేసే హక్కు ఎవరికీ లేదు. దాని ఆచరణ విషయంలో మాత్రం రెస్ట్రిక్టివ్ మోడ్లోనే నడుస్తుంది. అది మీకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మన కాన్స్టిట్యూషన్ చెప్పిన దాంట్లో కూడా పోలీస్ శాఖ ఉత్తర్వులు సరైనవే అంటారా? అంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ యాజ్ పర్ ద నార్మ్స్ అండి, యాజ్ పర్ ద రూల్స్ పోలీస్ శాఖ వెళ్తోంది. మీరు చదవండి, అందుకే అంటున్నాను, మీరు చదవండి, చట్టం చదవండి, మన గైడ్ లైన్స్ చదవండి, రాజ్యాంగాల్లో ఏం చెప్పబడిందో చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని నిషేధించలేదు, నిషేధించడం అనేది లేదు, కాకపోతే విత్ రెస్ట్రిక్టివ్ దీంట్లో అది ఉన్నది. ఇప్పుడు మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు చేయాల్సిన విధుల్లో భాగంగా మీరు ఎలా ఉండాలి, మీరు వెపన్స్ పట్టుకోవాలా, బూట్లు వేసుకోవాలా, మీరు యూనిఫామ్ వేసుకోవాలా, ఇవన్నీ కూడా మీకు మీ జాబ్ ఇస్తున్న పరిస్థితి. కానీ దీక్షలో దీనికి పూర్తిగా కూడా దీక్షలో ఏంటంటే మీరు ఒక క్రమశిక్షణతో ఉండాల్సిన పరిస్థితి. మీరు బూట్లు వేసుకోలేరు, బెల్ట్ వేసుకోలేరు, మీరు పూర్తిగా కూడా అక్కడ ఎటువంటి వస్త్రధారణ చేయాలో అదే చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి, దీంట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలా ఉండకూడదని ఏదైతే కరెక్ట్గా ఉండకూడదు అని చెప్పలేదు, కానీ ఈ యొక్క శాఖలకు మాత్రం కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది ఖచ్చితంగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బ్యాన్ చేయలేదు, మీరు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, లీవ్ పెట్టుకోవచ్చు, దాన్ని చేసుకోవచ్చు. లేదంటారండి ఒకటి ఇదేంటంటే అమెండ్మెంట్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు నిజంగా కూడా ఇది కావాలి, ఇప్పుడు అధిక శాతంలో ఉన్న ప్రజలు ఆకాంక్షిస్తున్నప్పుడు ప్రభుత్వాలు తలవంచాల్సిందే, ప్రభుత్వాలు చేయాల్సిందే. ఎప్పుడు చేస్తారు, ఎప్పుడైతే మీరు ప్రాపర్గా చట్టబద్ధంగా దాన్ని ఒక జియో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ హక్కు ఉంది, చేయొచ్చు. మీరు మామూలుగా కూడా దేశం అంతా కూడా ఒక చట్టం తీసుకురావాలి, ఇటువంటిది తీసుకురావాలి అంటే కూడా చేయొచ్చు. కానీ ఓవరాల్గా మీరు చూస్తూ ఉంటే ఇది ఒక సెక్యూరిటీకి సంబంధించిన ఇది కాబట్టి, అంటే పోలీస్ అనే వాళ్ళు 24/7, మిలిటరీ 24/7. సో వీళ్ళకి ఎప్పుడూ ఆ ప్రిపేర్నెస్ ఉంటుంది కాబట్టి అందులో ఉన్నప్పుడు నిర్దిష్టమైన రూల్స్ చేస్తున్నటువంటి స్వాములు కూడా చెప్పేది ఏంటంటే వృత్తిని దీన్ని ఎందుకు మిళితం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది వివిధ వృత్తుల్లో ఉంటారు. ఒకతను జిహెచ్ఎంసీలో పనిచేస్తూ ఉంటాడు, కార్మికుడిగా ఉంటాడు, ఒకతను చికెన్ షాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళ పనులు వాళ్ళ వృత్తులు ఉంటాయి. దీనికి వాళ్ళు కూడా మాల వేసుకుంటారు, దీక్ష తీసుకుంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అందరినీ కూడా ఈ పోలీస్ శాఖలో దీన్ని వేరుగా చూసి మరి వాళ్ళు కూడా శాలరీలు కావాలి కదా, వాళ్ళు కూడా పనులు చేయాలి కదా, దీన్ని ఎట్లా కలిపేస్తారనేది వాళ్ళ క్వశ్చన్. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ విత్ ఆపరేషనల్ లిమిట్స్ ఉన్నాయి, దీనికి లిమిట్స్ ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు, మీకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి.
మన రాజ్యాంగంలో కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇది ఎవరికి అంటే క్లియర్గా కూడా మళ్ళీ ఇంతకు చెప్తున్నా, సుప్రీంకోర్టు మెంబర్స్ ఆఫ్ డిసిప్లిన్ ఫోర్స్కి, అది పోలీసు కావచ్చు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, పారామిలిటరీ కావచ్చు, వీళ్ళందరికీ దే కెన్ హ్యావ్ ద రిలీజియస్ ఫ్రీడమ్ రీజనబుల్లీ రిస్ట్రిక్టెడ్ టు మెయింటైన్ యూనిఫార్మిటీ, ఆపరేషనల్ రెడీనెస్, డిసిప్లిన్, న్యూట్రలిటీ ఆఫ్ స్టేట్ అని ఉంది. మీరు నేను చెప్పింది కాదు. కాబట్టి ఆ శాఖల్లో ఉన్న తీవ్రత, వాళ్ళకున్న బాధ్యత అలాంటిది. కాబట్టి ఇది గైడ్ లైన్స్ ఆఫీసుల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో కూర్చొని పనిచేసే ప్రభుత్వ ఉద్యోగికి నడుస్తుంది కానీ ఈ ఫోర్సెస్కి నడవదు అంటారు. ఈ ఫోర్సెస్కి వీళ్ళకి లిమిట్స్ ఉన్నాయి, లిమిట్స్ చెప్పబడి ఉన్నాయి. ఇది ఎంతమందికి మనం చెప్పగలుగుతున్నాం? ఇప్పుడు ఏంటంటేనండి, మనం వ్యతిరేకించినా కూడా అసలు చట్టంలో సాధ్యమా లేదా అంటే దీన్ని బ్యాన్ చేసే ఆస్కారం లేదు. మీరు వెళ్ళకూడదు, దీక్ష తీసుకోకూడదు అంటే చట్టరీత్యా నేరం. కానీ దీక్ష తీసుకోవచ్చు, కానీ దీక్షలో ఉన్న సమయంలో మీరు సెలవు తీసుకోండి అని అది మీరు పర్సనల్ చాయిసెస్ ఉంటాయి. సో లేదండి, ఇప్పుడు మీరు అది మన రాజ్యాంగంలోనే, ఇప్పుడు అది బేసిక్. మేడం ఒక చిన్న డౌట్, సెలవు తీసుకుంటే అది పేబుల్? అటువంటి దానికి మనం ఇక్కడే సంఘర్షణ వస్తుంది. మరి చట్టంలో, మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో అట్లా ఉన్నాయి, మళ్ళీ అట్లా కాన్స్టిట్యూషనల్ పరంగా కూడా ఇట్లాంటివి చెప్పబడున్నాయి. కాబట్టి ఏం చేయొచ్చు అనే దానికి మళ్ళీ కూడా అధిక శాతం ప్రజలు ఆమోదించింది ప్రభుత్వాలు నెరవేరుస్తాయి. ఈ ప్రభుత్వాల ఉద్దేశం ఏంటి? ఎందుకు మనం ఈ గైడ్ లైన్స్ పెట్టుకున్నాం, మనం ఎందుకు ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం, దేనికి పెట్టుకున్నాం, ఎందుకు చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకున్నప్పుడు ఇట్లాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీనికి ప్రభుత్వాలు ఎలా పూనుకోవాలి, ఎలాంటి రిలాక్సేషన్స్ ఇవ్వాలి, ఎలా వాళ్ళు అమెండ్మెంట్ చేసుకోవాలి అనే దానికి ఖచ్చితంగా ప్రొవిజన్ ఉంది. సో అటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి ఇష్యూ పట్ల ఖచ్చితంగా కొన్ని రిలాక్సేషన్స్ కావచ్చు, అమెండ్మెంట్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ దీక్ష తీసుకోరు కదా, అందులో కొంత పర్సెంట్ దీక్ష తీసుకున్నారనుకోండి. సో ఆ టైంలో వాళ్ళు ఒకవేళ లీవ్లోకి వెళ్ళినా అంటే వాళ్ళకి లాస్ ఆఫ్ పే లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్, ఇటువంటి అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు. వాళ్ళ బదులుగా వేరే వాళ్ళు రావడమో, డెప్యూట్ చేసుకోవడమో, ఆ టైంలో వాళ్ళకి ఏమైనా, ఎందుకంటే ఇప్పుడు ఇందాక అన్నారు మిగతా విధుల్లో ఉన్న వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, కానీ ఎందుకు పోలీస్ వాళ్ళకి ఇటువంటి ఒక రకమైన వాళ్ళకు ఆధ్యాత్మిక భావనలు ఉంటాయి. ఇప్పుడు ఇది మన సంస్కృతి, ధార్మిక ఆచరణలకు విరుద్ధంగా అనిపిస్తుంది. కరెక్ట్ కదా? ముందుగా మన సనాతన భారతంలో మన బేసిస్ ఏంటి? మన ఒక సంస్కృతి, ధార్మిక ఆచరణలకు ప్రాధాన్యత అనేది మన దేశాల్లో ఉంది. మరి పోలీస్ వాళ్ళకి ఇటువంటి వివక్ష చూపడం కరెక్టా? మరి పోలీస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇలాంటి వివక్ష కరెక్టా అంటే వివక్షకు ఆస్కారం లేకుండా మనం కొన్ని అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు. ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు, లేకపోతే దానిలో న్యాయశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. వీళ్ళందరి అనుభవ సారంతో ఖచ్చితంగా ప్రభుత్వాలు పూనుకొని ప్రతి సంవత్సరం ఎవరైతే దీక్ష తీసుకుంటున్నారో అలాంటి పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళని కూడా వివక్ష లేకుండా, మరి వాళ్ళకి కూడా లాస్ ఆఫ్ పే లేకుండా దీన్ని ఎలా అకామిడేట్ చేయొచ్చు అనే దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేయాలి. దీన్ని ఎలా చేయాలి, ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఎలా తీసుకురావాలి అనే దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేయాలి. సో చేసి వాళ్ళని కూడా కొంతవరకు ఎగ్జామ్ చేస్తే, కొంతవరకు లేకపోతే వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్ కానివ్వండి, లేకపోతే ఇలా కొంతవరకు ఈ 41 days ఎవరైతే మండలం రోజు దీక్ష తీసుకుంటారో అలాంటి పోలీస్ పర్సనల్కి కూడా, ఎందుకంటే వాళ్ళు సమాజం కోసం పాటుపడేవాళ్ళు, నిరంతరం కూడా తన కుటుంబం కంటే కూడా దేశమే మిన్న, నా సమాజం మిన్న, అన్నిటికీ తెగించి ఒక త్యాగ నిరతితో పనిచేసి పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకు కూడా ధర్మ నిరతి ఉంటుంది, వాళ్ళ సంస్కృతి పట్ల, వాళ్ళ ఆచారం పట్ల వాళ్ళకి మక్కువ ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక చింతన వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మన పురాతన, మన భారతదేశ వైభవాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని ఇప్పుడున్న కాన్స్టిట్యూషనల్ గా ఏవైతే చట్టపరంగా వీళ్ళకి కలగాల్సిన హక్కులను కూడా పరిగణలో తీసుకొని దీనికి కొన్ని రిలాక్సేషన్స్ గనక పెద్దవాళ్ళు, ఉద్దండులు, మేధావి వర్గంతో కలిసి ఒక మేధోమదనం చేసి ఒక పరిష్కార దిశకంగా ఒక సొల్యూషన్ తీసుకొస్తే తప్పకుండా పోలీస్ శాఖ వాళ్ళకి కూడా ఒక ఊరట కలుగుతుంది. లేదంటే ఇట్స్ క్లియర్ వివక్ష అనేది మనకు కనబడుతుంది. అంటే వాళ్ళ నామ్స్ ప్రకారం, వాళ్ళ నిబంధనల ప్రకారం, చట్టంలో ఉన్నదాన్ని బట్టే వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు, దాంట్లో తప్పేమీ లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మీరు. పోలీస్ శాఖ ఉత్తర్వులు అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఉంది. అదే చెప్తున్నా. గతంలో ఎప్పుడన్నా ఉందా మేడం? ఇప్పుడే ఉత్తర్వులు ఈ సంవత్సరమే ఇచ్చారా? ఇప్పుడు ఆందోళన ఇప్పుడే జరుగుతుందా? గతంలో ఏమైనా ఇచ్చిన ఆలోచన ఏమైనా ఉందా? నాకు తెలుసండి, కొంతమంది, నాకు తెలిసి వ్యక్తిగతంగా కొంతమంది లీవ్ తీసుకొని చేస్తున్న వాళ్ళని నేను చూశాను. అంటే ఆ టైంలో, ఎందుకంటేనండి పొద్దునే లేస్తారు, తెల్లవారుజామున లేస్తారు,
పూర్తిగా భక్తి మార్గంలోనే ఉండాలి, పూర్తిగా భజనలు, సత్సంగము, ఇలాగ పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలోనే ఉండాలి. నేనేమంటానంటేనండి, ఒక దీక్ష మనం తీసుకున్నామని ఒకసారి ఆలోచించండి. ఒక దీక్ష మనం తీసుకున్నాం, మన దీక్ష తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. ఆ నియమ నిబంధనలు ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఎవరికైనా వాళ్ళ నియమ నిబంధనలు ఎంత కరెక్టో ఆధ్యాత్మికంగా కూడా నియమ నిబంధనలు పాటించడం అంతే కరెక్ట్. అంతేగా. విధి నిర్వహణలో ఎలాగైతే చిత్తశుద్ధితో ఉంటామో ఆధ్యాత్మిక విధి నిర్వహణలో కూడా మనం అంతే చిత్తశుద్ధిగా ఉండాలి. కాబట్టి నాకు తెలిసి ఎవరైతే దీక్ష తీసుకుందాం అనుకుంటున్నారో ఆ టైంలో వాళ్ళు పూర్తిగా కూడా ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు డ్వెల్ అయితే చాలా బాగుంటుంది. కానీ మళ్ళీ లాస్ ఆఫ్ పే ఏదైతే వాళ్ళకి జరగబోతుందో అది నిజంగా అది ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి కాబట్టి అమెండ్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. దానికి కావాల్సిన జియోస్ ఇచ్చే అవకాశం ప్రభుత్వాలకు ఉన్నాయి. ప్రభుత్వాలు చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు దీక్షలు తీసుకున్న, పూజలు తీసుకుని లీవ్ పెట్టినా వాళ్ళకి పేమెంట్ వస్తుంది అనుకుంటే ఎక్కువ మంది తీసుకునే అవకాశం, ఆ ప్రమాదం కూడా ఉందేమని ఆలోచిస్తారేమో. ఖచ్చితంగా అండి. అంటే కొన్ని రిలాక్సేషన్స్తో అన్నాను నేను, కొన్ని రిలాక్సేషన్స్. అందుకే ఇందాక మీతో నేను అన్నది ఏంటంటే ఒక మేధో మదనం జరగాలి. ఇది చిన్న సబ్జెక్ట్ కాదు, ఇది చిన్న విషయం కాదు. ఈరోజు మీరు నేను కూర్చొని ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా ఇది చేసేస్తే బాగుంటుంది, ఇది జరగాలి అనడం చాలా ఈజీ. ఈరోజు నేను వ్యతిరేకిస్తాను లేదా నేను సమ్మతిస్తాను, ఈ రెండు కరెక్ట్ కాదు. సమ్మతించడం కాదు, వ్యతిరేకించడం కాదు. ఇక్కడ వాట్ ఆర్ ద కాంప్లెక్సిటీస్, ఈ ఇష్యూలో ఉన్న కాంప్లెక్సిటీస్ ఉంది, దీన్ని ఎలా మనం అధిగమించాలి. మరి వాళ్ళకి కూడా వివక్ష లేకుండా వాళ్ళకి కూడా ఒక ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు ఒక మన ధార్మిక విచారణలకు భాగంగా వాళ్ళకి కూడా మనం ఇలాంటి అనుభూతి ఎందుకు కలిగించాలనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోవాలి. సో ఇక్కడ మనం తీర్పు ఇచ్చే న్యాయ నిర్ణేతలం అస్సలం కాదు, కేవలం ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మనము సుమన్ టీవీ ద్వారా ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు ఎలా ఉండేది, రాజులు రాజ్యాలు ఉన్నప్పుడు ఎలా ఉండేది, దాని తర్వాత ఈరోజు చూస్తుంటే ఇప్పుడున్న విధి విధానాల్లో మన కాన్స్టిట్యూషన్లో ఎందుకుంది, మరి ఇది ఎందుకు చెప్పబడింది, మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎందుకు ఉన్నాయి, మరి ఇవన్నీ చేసింది ఎవరు, ఈ దేశంలో ఉన్న మేధావులే చేశారు. మరి అదే మేధావులు మనం ప్రశ్నిద్దాం, ఏం చేద్దాం దీని గురించి అని, ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని రిలాక్సేషన్ తీసుకొస్తే ఎలా తీసుకొద్దాం, ఎలాంటి సవరణలు చేద్దాం, ఏం చేద్దాం, ఏది చేస్తే వెసులుబాటుగా ఉంటుంది, అటు మన ఆచారాన్ని గౌరవించినట్టుగా ఉంటుంది, అలాగే మన ఒక రూల్స్ రెగ్యులేషన్స్, మన ఒక చట్టపరమైన దాన్ని కూడా మనం గౌరవిస్తూ ఈ రెండింటిని అకామిడేట్ చేస్తూ అటు పోలీస్ వాళ్ళకు కూడా వివక్ష లేకుండా వాళ్ళకి కూడా చక్కగా ఒక ఆధ్యాత్మిక తీరాన్ని ఆస్వాదించే ఒక ఆ ఆపర్చునిటీ వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం మనం తప్పకుండా ఇవ్వడానికి ఏం చేయొచ్చు, ఎందుకు చేయకూడదు, మన చేతుల్లో ఉన్నాయి. ఇటువంటి అమెండ్మెంట్స్ మన చేతుల్లో ఉన్నాయి, మనం చేసుకోవచ్చు. చెయ్యకూడదు అని ఎవరున్నారు? మనసు అంటే మార్గం ఉంటుంది. ఎగ్జాక్ట్గా ప్రభుత్వాలకి మనసు ఉంటే మార్గం వస్తుంది. ఆ ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకు మనసు ఉంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఆ మేధో మదనం చేసి వాళ్ళకి అలాంటి మనసు ఉంటే తప్పకుండా మార్గం ఉంటుంది. కానీ ఈరోజు మనం ఇది చెయ్యాలి, ఇది చెయ్యలేమని చెప్పలేం. ఈరోజు మీకు చెప్పాను ఇంతకుముందు ఎలా ఉంది, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఎలా ఉన్నాయి రూల్స్, ఈరోజు మన దేశంలో ఏంటి, మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది, మనం ఏం చేయొచ్చు. ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా సుసాధ్యమే, అసాధ్యాలు కూడా ప్రభుత్వాలు తలుచుకుంటే సుసాధ్యాలే. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అమెండ్మెంట్. చూద్దాం మేడం, అలాంటి మార్పులు రావాలి, రెండు వర్గాలకి సానుకూలమైనటువంటి పరిష్కారం డెఫినెట్గా దొరుకుతుంది. మీరు నన్ను వ్యక్తిగతంగా అడిగితే తప్పకుండా నేను సమ్మతిస్తాను. అయ్యో పోలీసు వాళ్ళకి ఎందుకంత అన్యాయం చేస్తున్నారు, వాళ్ళకి హక్కు లేదా, తప్పకుండా వాళ్ళు చెయ్యాలని అంటాను. స్ట్రేట్ ఒకటే ఆన్సర్ నేనైతే చేయమంటే వాళ్ళు చెయ్యాలి, ప్రభుత్వాన్ని విన్నపించుకుంటాను. వాళ్ళకు కూడా మీరు ఎటువంటి లాస్ ఆఫ్ పే లేకుండా అంగీకరించండి, చెయ్యండి. వాళ్ళు కూడా వాళ్ళ విధి నిర్వహణ అంతే చాకచక్యంగా చేస్తారు. మన వాళ్ళంతా, మన సోదరులంతా సమర్థులు మన పోలీస్ శాఖ వారని నేను చెప్తాను. కానీ దానికి ముందు ఒక అనాలిసిస్ అనేది కావాలంటే ఇవన్నీ ఉన్నాయి. సో ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలంటే డీప్గా వెళ్ళి వీటిల్లో ఎట్లాంటి సవరణలు చేసుకోవచ్చు, చేస్తే ప్రోజ్ ఏంటి, కాన్స్ ఏంటి, చేయడం వల్ల ఏమిటి, చేయకపోతే ఏంటి, చేస్తే ఏంటి, ఇలా ఇన్ని రకాలుగా ఒక చర్చ జరగాలి, ఒక పబ్లిక్ డిబేట్ జరగాలి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి, పబ్లిక్ పోల్ జరగాలి. సో దాన్ని బట్టి మీకు ఇవన్నీ అర్థం అవుతాయి. సో వీ కెనాట్ కమ్ విత్ అ పాయింట్ బ్లాంక్ సొల్యూషన్. ఒక చర్చ జరగాలి, ఒక పబ్లిక్ ఒపీనియన్, ఒక పబ్లిక్ పోల్ కూడా జరగాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారని. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే.